హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా టెక్ తెలుగు ఛానల్. ప్రీవియస్ శాంపుల్ చూసారు కదా, చాలా అద్భుతంగా అనిపించింది కదా. సో ఈ సెటప్ని మీ విండోస్లో కానీ మ్యాక్బుక్లో కానీ లైనక్స్లో కానీ ఈజీగా చేయొచ్చు. చేసే ప్రాసెస్ తెలుసుకుందాం. చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. క్రోమ్ ఓపెన్ చేసి ఈడిఈఎక్స్ స్పేస్ యూఎస్ స్పేస్ గిట్ హబ్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఫస్ట్ వచ్చే సైట్ని ఓపెన్ చేసి, సో దానికి సంబంధించిన సైట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. సో అక్కడ కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. కోడ్లోకి వెళ్ళి డౌన్లోడ్ జిప్ చేస్తే దానికి సంబంధించిన టిప్ డౌన్లోడ్ అవుతుంది. కొంచెం కిందకి స్క్రోల్ చేసి దానికి సంబంధించిన యూట్యూబ్ ప్రివ్యూ వీడియో ఉంటుంది, కావాలంటే మీరు చూడొచ్చు. దాని పక్కన రిలీజెస్ ఉంటుంది. రిలీజెస్ కింద మీరు కిందకి స్క్రోల్ చేస్తే మీ విండోస్, లైనక్స్, మ్యాక్బుక్ కంపాటబిలిటీని చూసుకొని ఆ రిక్వైర్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని, సో డౌన్లోడ్ సెక్షన్కి ఓపెన్ చేసి, సో ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి మీకు అది నేను చూపించట్లేదు, వెంటనే అది డౌన్లోడ్ అయిపోద్ది. డౌన్లోడ్ అయిన తర్వాత ఆ ఫైల్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన వెంటనే హ్యాకర్స్ వాడాలంటే యూజర్ ఇంటర్ఫేస్ వస్తుంది. చూడండి, చూసే సౌండ్స్ గమనించండి. చూసారా, రియలిస్టిక్ సౌండ్స్తో కూడిన హ్యాకర్స్ యూస్ చేసేలాంటి ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ టైం అండ్ డేట్ ఉంటుంది, దాని కింద డేట్, ఈ స్టేట్, కంట్రీ, దానికి సంబంధించినవి ఉంటాయి. కింద సిపియు పెర్ఫార్మెన్స్ యూజెస్ ఉంటాయి. సో అది గ్రాఫికల్గా మూవ్ అవుతుంది. చూసారా, చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కింద మెమరీ, దాని కింద పెర్ఫార్మెన్స్, యాక్సెస్ ఫైల్స్ అన్నీ వస్తాయి. కావాలంటే ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేయాలనుకుంటే కింద క్లోజ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోద్ది. సిపియు మెమరీకి సంబంధించిన ఫైల్స్ ఉంటాయి, డ్రైవ్స్ ఉంటాయి. సో డ్రైవ్లో మీకు నచ్చిన డ్రైవ్ సెలెక్ట్ చేసుకొని వాటిలో ఉన్న ఫైల్స్ని ఓపెన్ చేసుకొని నచ్చితే చూడొచ్చు. సో పైన కమెంట్ ఫామ్స్కి అని ఒకటి ఉంటుంది. సో మీరు ఇక్కడ నుంచి కమెంట్స్ ఇవ్వచ్చు. చూడండి, ఐపీ కాన్ఫిగ్ అని చెప్పి కమెంట్ ఇస్తే దానికి సంబంధించిన ఐపీ అడ్రస్, గేట్వే అన్నీ వచ్చాయి. సో అట్లా మీకు నచ్చిన కమెంట్ ఇచ్చి ఇక్కడ నుంచి హ్యాకర్ ఫీల్ అయ్యే స్క్రీన్ మనం ఫీల్ అవ్వచ్చు. ఆ సౌండ్స్ కూడా మీరు చూస్తే మీకు అర్థం అవుద్ది. సో ఈ సెటప్ మీరు మంచి సౌండ్ పెట్టుకొని వింటే సూపర్గా అనిపిస్తుంది. చూడండి, నేను ఇంకో కామెంట్ ఇచ్చాను, WNC.MRSpeed. ఇక్కడ కమాండ్ తప్పు చేస్తే రాదు. సో WNC మెమరీ స్పేస్ గెట్ స్పీడ్. సో చూస్తే చూడండి, నా ఫ్రీక్వెన్సీ యొక్క ఎంతైతే ఫ్రీక్వెన్సీ ఉందో ఫ్రీక్వెన్సీ నెంబర్ చూపిస్తుంది. చూడండి, వేరే యాప్ ఏది యూజ్ చేయకుండా మీ సిపియు టోటల్ పెర్ఫార్మెన్స్ని ఈ యూజర్ ఇంటర్ఫేస్ చూసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ టు వాచింగ్ దిస్ వీడియో.